లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పోతులూరు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. అయితే అందులో చెప్పిన విషయాలను పోలిన ఘటనలు ఏవైనా వెలుగులోకి వస్తే వెంటనే ప్రజలంతా బ్రహ్మం గారి మాటలు నిజమవుతున్నాయంటూ ప్రచారం ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ఓ పల్లెలో గేదె వింత దూడకు జన్మనిచ్చింది. జన్యులోపం కారణంగా పుట్టడంతో వెంటనే మరణించింది. అయితే పుట్టిన దూడ తలకు తొండం ఆకారం ఉండడంతో గేదె కడుపులో ఏనుగు జన్మించిందంటూ ప్రచారం ప్రారంభమైంది. ఆ వింత దూడను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఎక్కడ జరిగింది ఆ వింత దూడ జననం ఇప్పుడు తెలుసుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గంగారం గ్రామంలో కలకలం రేగింది. గ్రామానికి చెందిన పాడి రైతు అంజన్ రెడ్డికి 10 గేదెలు ఉన్నాయి. పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే మంగళవారం సాయంత్రం ఓ గేదె వింత తోడుకు జన్మనిచ్చింది. తలపై తొండం ఆకారంలో ఓ అవయవం ఉండడంతో చూసేందుకు ఏనుగు మాదిరిగా కనిపించింది. అయితే అవయవాలన్నీ సక్రమంగా లేకపోవడంతో పుట్టిన గంటలోపే ఆ దూడ మరణించింది. కానీ గేదెకు పుట్టిన దూడ ఏనుగు రూపంలో ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతోంది అంటూ ప్రచారం సాగింది. దీంతో ఊరువాడ అంతా ఆ వింత దూడను చూసేందుకు ఎగబడ్డారు. దూడను పరిశీలించిన స్థానిక పశు వైద్యాధికారి జన్యులోపం కారణంగా దూడలో అన్ని అవయవాలు సక్రమంగా ఎదగలేదని స్పష్టం చేశాడు. గేదె ఎద సమయంలో పశు వైద్యులు సూచనలు పాటిస్తే ఎలాంటి ఘటనలు జరగవని తెలియజేశాడు. అయినా ప్రచారం ఆపని స్థానికులు కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పిన విషయాలు నిజమవుతున్నాయి, యుగాంతం తప్పదు అంటూ చర్చించుకుంటున్నారు. అయితే అసలు కాలజ్ఞానంలో బ్రహ్మం గారు పంది కడుపున ఏనుగు జన్మించను అని చెప్పిన విషయం ఎక్కువ తెలుసుకోకుండానే గేదె కడుపున ఏనుగు పుట్టిందని పుకార్లు లేపుతున్నారు. ఇటువంటి వాటిని నమ్మకూడదని విద్యావంతులు అంటున్నారు. ఏది ఏమైనా గేదె కడుపున ఏనుగు జననం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. For more videos like this, subscribe Big TV channel.